సమస్యతో 9 ఏళ్లుగా బాధపడుతున్న ఓ గిరిజన విద్యార్థిని దీనగాథ ఇది. అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం కొరపెల్లి పంచాయతీకి చెందిన వంతల ప్రియాంక గత 9 సంవత్సరాలుగా తీవ్రమైన కంటి వ్యాధితో పోరాడుతుంది. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులను, ఆసుపత్రులను ఆశ్రయించినా ఫలితం లేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక జీమాడుగుల మండల గాంధీనగర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. వేసవి సెలవుల తర్వాత 10వ తరగతిలోకి అడుగుపెట్టనున్న ప్రియాంక తన కంటి సమస్య కారణంగా చదువులలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయింది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందించి తనకు సహాయం చేసి తన భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ఆమె వేడుకుంటుంది. ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నా పేరు వంతాల లక్ష్మి, నా కూతురు ప్రియాంక. అమ్మాయికి కంటి చూపు పోయి బోల్ సంవత్సరాలు అవుతుంది. 2017 సంవత్సరం నుండి కంటి చూపు పోయింది. అప్పుడు నుంచి మేము తిరిగాని హాస్పిటల్ లేదు, మేము చెయ్యని వైద్యం లేదు. అలాంటిది కూడా మా అమ్మాయి గురించి ఇంకా మేము చేయలేకపోయాము. చాలా పేదరికం అది. ఆ పేదరికం మనిషికి మీరైనా పెద్ద పెద్ద అధికారులైనా ఉండి మా పాపని కొంచెం మా కంటి చూపు వచ్చే అవకాశమో లేకపోతే మా అమ్మాయి చదువు గురించో మీరు బాధ్యత తీసుకుంటారని. కోరపల్లి, మాది అల్లూరి జిల్లా జీమాడుగుల మండలం. నేను GTWH స్కూల్ గాంధీనగరంలో చదువుతున్నాను. నాకు ఎడంకన్ను పూర్తిగా కనిపించటం లేదు. నాకు ఎడంకన్ను మొత్తం పూర్తిగా కనిపించడం లేదు. నాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఎలాగో 10th క్లాస్కి వెళ్ళడం కాబట్టి అప్పుడు పరీక్షలు కూడా ఇబ్బందిగా ఉంటుంది రాయడానికి. మీరే నా కోసం కష్టపడి కొంచెం తీసుకెళ్తే వాళ్ళని ఏదైనా పరిష్కారం చెప్తారనేసి వెళ్తే ఆ డాక్టర్ కూడా మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా మీ అమ్మాయి కంటి చూపు రాదు అని చెప్తుంటే మా గుండెలు పగిలినట్టే ఏడుస్తుంది. అంత బాధ. ఒక్కో ఆడపిల్ల, 3 మగ పిల్లలు, ఒక్కొక్క ఆడపిల్ల లాంటి టైంలో కూడా మా పాపకు మేము కాపాడుకోలేని టైం అని చాలా బాధపడుతుంది. ఇలాంటప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళైనా ఉండి నా పాపకు సహాయం చేస్తారని అని చదువు గురించి అని భవిష్యత్తు గురించి సహాయం చేస్తారని ఎంతో ఆశిస్తాను సార్. నేను మా పాప మాత్రం ఎప్పటికైనా కంటి చూపు వస్తుంది, నేను 2 కళ్ళతో చూస్తానని నాతో చెప్పితే నాకు ఎంత బాధ అనిపిస్తానంటే అంత బాధ. నాకు ఎందుకురా నేను బ్రతికితంతిని, మా అమ్మాయికి ఇంత బాధ. నాకైనా పోయినా బాగుండును, నా కూతురికే ఇంత బాగుండును అన్నట్టు నాకున్న బాధ అనిపిస్తాను సార్. నాకు